నిన్న ఒక బ్రదర్ 2 రోజుల క్రితం ఒక బ్రదర్ బాగా ఎంత ఉక్కిరి బిక్కిరి ఆడుతామన్నాడు. ఎక్కడికి ఏజెంట్లు వెళ్ళేటప్పుడు ఫోన్ చేశాడు. కార్లు నారాకుడు దగ్గరికి వచ్చాక ఫోన్ వచ్చేసింది. ఇక యమ్మా ఉక్కిరి బిక్కిరితో ఫోన్ వచ్చేసింది. సెల్ ఫోను ఇక అన్ని ఆన్ చేసేగానే అయ్యగారు అని పెద్దగా మనసులో బాధపడి టెన్షన్ పడి, బ్రదర్ ముందు నువ్వు టెన్షన్ పట్టవు, ఆగు కొంచెం నిమ్మలించు అన్న. ఏం చెప్పమంటారు, ఇక డిఎస్పీ గారు నన్ను ట్రాన్స్ఫర్ చేసేసాడు. 12+ దగ్గర నన్ను ట్రాన్స్ఫర్ చేసేసాడు. నేను ఎండలో డ్యూటీ చేయలేను, నా మీద వాళ్ళు ఇది చెప్పి ట్రాన్స్ఫర్ చేసేసారు నన్ను అని చాలా పాపం చాలా ఉక్కిరి బుక్కిరి ఆడిపోతున్నాడు. ఎండకు నేను ఉండలేను, నాకు ఏంది ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేను ఒక్క కీడు వచ్చిందంటే కీడుని మేలుగా మార్చేవాడు మన యేసయ్య ఉన్నాడు. కట్టో దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎంతటి వారైనా యేసయ్య ఆజ్ఞాపిస్తే అది ఎంతటిదైనా మన జీవితంలో మేలుగా జరుగుతుంది. బ్రదర్ నువ్వు టెన్షన్ పడగాక నేను ప్రార్థన చేస్తానండి. నువ్వేం టెన్షన్ పడగా నేను ప్రార్థన చేస్తాను. డిఎస్పీ మనసుని యేసయ్య మారుస్తాడు. నువ్వు ఈ మొదట్లో ఏ డ్యూటీ చేస్తున్నావో అదే డ్యూటీని ప్రభు నీకు ఇస్తాడు. పాపం ఇంకా టెన్షన్ పడిపోతున్నాడు. పాపం ఒక్కరోజే డ్యూటీ చేశాడు. ఆ ఒక్కరోజు డ్యూటీలో ఆ ఎండలో ఉండి ఫోన్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎక్కడెక్కడ మునిగిపోతే ఎండ కొండలేను అయ్య గారు, మా వాళ్ళ కూడా చెప్పలేదు అయ్య గారు, నా భార్య కూడా చెప్పలేదు, నా బంధువులు చెప్పలేదు, నా తమ్ముళ్ళకి చెప్పలేదు, అన్నలు చెప్పలేదు, అది నీకే చెప్తున్నాను అన్నాడు. నువ్వు నాకు చెప్పావు కాబట్టి యేసయ్య చెప్తున్నట్టు ఆమె చెప్ప గట్టిగా పెద్దగా చెప్ప, 2 చేతులు చాపి హుషారుగా చెప్పా దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్తాను, చేతులు చాపి హల్లెలూయా. నువ్వు దేవునికి చెప్పినట్లు, నువ్వు ఎవరికి చెప్పినట్లండి? యేసయ్యకి చెప్పినట్లు. మనసులకు కదా మనం చెప్పుకుంటుంది. సరే ప్రభువా యేసయ్య కార్యం చేయ్యా, ఆ బ్రదర్ డిఎస్పీ మనసును మార్చాయని డ్యూటీ ఆయనకి మరలా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి మరలా ఆ నైట్ అయిపోయింది. మళ్ళా పగులు టైంలో మళ్ళీ మధ్యాహ్నం వేళ నాకు ఫోన్ చేశాడు. నిన్న మధ్యాహ్నం వేళ ఫోన్ చేసి, అయ్యగారు దేవుడు మీ ప్రార్థన ఫలింపజేశాడు, డిఎస్పీ మనసునే మార్చి ఆయనంతటా ఆయన నా డ్యూటీలో మళ్ళీ జాయిన్ కామన్నాడు. కొట్టు చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పలు కొట్టు, ప్రభు నామని మయపరచండి. దేవునికి స్తోత్రము కలుగును గాక.